క్రీస్తు ముద్రలు ధరించియున్నాను. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుండి 18 వరకు. నేటి వాక్యం: నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను. ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. పౌలు దినాల్లో ఏదో ఒక అన్య దేవతను అనుసరించే వ్యక్తి యొక్క ఒంటిపై ఆ దేవత గుర్తు ముద్రించబడి ఉండడం అసాధారణ విషయమేమి కాదు. ఆ వ్యక్తి తన దేవత గురించి గర్వపడేవాడు. ఆ సంగతి ఇతరులకు తెలియాలనుకునేవాడు. అదేవిధంగా పౌలు యేసుక్రీస్తు కొరకు ముద్రింపబడ్డాడు. అదేదో తాత్కాలికమైన ముద్ర కాదు కానీ అతడు తన సమాధి వరకు కొనిపోయే శాశ్వత ముద్ర. ఆ ముద్రలను అతడేమీ సునాయాసంగా పొందలేదు. క్రీస్తు ముద్రలు ధరించినవాడు కావడానికి అతడు పదే పదే బాధలు అనుభవించాల్సి వచ్చింది. ఆ రోజుల్లో యజమానుడెవరో ప్రతివారికి తెలిసే విధంగా దాసులకు ముద్ర వేయడం కూడా వాడుకలో ఉండేది. పౌలు యేసుక్రీస్తు యొక్క దాసుడు గనుక దాన్ని రుజువు చేయడానికి అతడు ప్రభు ముద్రను ధరించాడు. పాపం ఓ వ్యక్తికి ముద్ర వేస్తుందనేది గమనింపతగ్గ విషయం. అది అతని మనసుకు, వ్యక్తిత్వానికి, చివరకు దేహానికి కూడా ముద్ర వేస్తుంది. తాము ధరించిన పాపం ముద్రల గురించి గర్వపడేవారు బహు తక్కువ. మత విశ్వాసపు మార్పు వాటిని మార్చివేయదు. దేవునికి స్తోత్రం. యేసు తిరిగి వచ్చినప్పుడు ఆ మార్పులు జరుగుతాయి. క్రీస్తును ప్రేమించి ఆయన కొరకు జీవించి ఆయన మహిమార్థమై ముద్ర వేయబడడం ఎంత శ్రేష్టమో కదా. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు ఏ విధాలుగా యేసు కోసం ముద్ర వేయబడ్డారు? ఆమేన్.